ఆస్పిరెంట్స్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనకి జూన్ 14 రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి, అదేవిధంగా నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే వాటన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి ఈ నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే ఎన్టీపీసీ లిమిటెడ్లో మెకానికల్, కెమిస్ట్రీ, ఎలక్ట్రికల్ విభాగాల్లో పోస్టులను, ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. మొత్తం 17 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది జూన్ 25 అనేది ఇచ్చారనమాట. దీని తర్వాత ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హైదరాబాద్ సంస్థ నుంచి వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్, కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు అనేది నిర్వహిస్తూ ఉందన్నమాట. అర్హులైన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు జూన్ 23, 24, 25 తేదీల్లో ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. దీని తర్వాత ఇవాళ అంటే జూన్ 14 రోజు అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకసారి చూద్దాము. ఇందులో ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి ఎన్ఎండిసి లిమిటెడ్లో 995 ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ ఎన్ఎండిసికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మన ఛానల్లో అయితే దీనిపైన ప్రత్యేకంగా చేసినటువంటి వీడియో ఉంది. ఎవరైతే అర్హులైనటువంటి అభ్యర్థులు 10th ITI కంప్లీట్ చేసి ఉంటారో, డిప్లొమా, BSc అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత ఎయిమ్స్ మంగళగిరిలో 117 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో MD, MS, DM, MPhil, MSc, MCH ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. దీని తర్వాత ఎయిమ్స్ జమ్మూలో 70 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే MD ఆర్ DNB, MBBS, PGలో ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత ఎయిమ్స్ కళ్యాణిలో 210 సీనియర్ రెసిడెంట్ పోస్టులు DNB, MSc, MPhil ఆర్ PhD లేదంటే MS ఆర్ MD, MCH, DM ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడాను ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత ఎన్టీపీసీ లిమిటెడ్లో మనకి అసిస్టెంట్ సీనియర్ ఇంజనీర్, అసిస్టెంట్ కెమిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 17 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో ఉండేటటువంటి విభాగాలు ఏంటంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారనమాట. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది జూన్ 25 అనేది ఇచ్చారు. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత హైదరాబాద్లోని వైద్య ఆరోగ్య కార్యాలయం కాంట్రాక్ట్ బేసిస్న మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి, అదేవిధంగా సైక్రియాటిస్ట్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 18 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అర్హతలు, ఎంపిక విధానాలు మొదలైనవన్నీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. చివరి తేదీ వచ్చేసరికి జూన్ 16 అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగాలకి ఆఫ్లైన్లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీని తర్వాత సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీలో కాంట్రాక్ట్ బేసిస్న డైరెక్టర్ ఆర్ టీమ్ లీడర్, యంగ్ ప్రొఫెషనల్, సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 14 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది జూన్ 27 అనేది ఇచ్చారు. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఇవి మనకి ఇవాల్టి తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, అదేవిధంగా ఎంట్రన్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్. ఇలాంటి నోటిఫికేషన్స్ అన్ని, అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరి కోసం టెలిగ్రామ్ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. Thank you.